షామీ కబాబ్ అంటే అందరూ భయపడతారు కదండి, లాంగ్ ప్రాసెస్ అని. నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను. అయితే మటన్ పీసెస్ వేసుకున్నాను. ఇది వచ్చేసి నానబెట్టిన శనగపప్పు, అన్ని డ్రై స్పైసెస్ అన్ని వేసుకొని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, అన్ని డ్రై స్పైసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకుందామండి. సాఫ్ట్గా అయ్యే వరకు ప్రెషర్ కుక్ అయితే చేసుకోవాలి అండి. మెత్తగా అయితే మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఇంకా కొత్తిమీర, ఇదిగోండి ఇలా టిక్కీలు అయితే చేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. వేడి వేడి షామీ కబాబ్ అయితే రెడీ. సింపుల్గా అయితే చూపించాను అనుకుంటున్నా రెసిపీ. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.